ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. ప్రొడ్యూసర్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5, మన ప్యానెల్ నుంచి 7 గెలుపొందారు. స్టూడియో సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది విజయం సాధించారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 12 మంది గెలుపొందారు. తమ ప్యానెల్ను గెలిపిస్తే గనక అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుజన్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సుజన్, ఇప్పటికే ప్యానెల్కి సంబంధించి ఒక్కొక్క ఫలితాలు వస్తున్నట్లు కనిపిస్తా ఉంది కదా, అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంది, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, చివరి దశకు చేరుకుంది. కౌంటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు, కానీ ప్రస్తుతం ఫిలిం ఛాంబర్కు సంబంధించి 4 సెక్టార్లలో ఏ ప్యానెల్కి ఎంతమంది గెలుపొందారు, ఎవరెవరు గెలుపొందారు అనే రిజల్ట్ ప్రస్తుతానికైతే మన దగ్గర ఉంది. అయితే ప్రొడ్యూసర్ సెక్టార్కి సంబంధించి చిన్న నిర్మాతల ప్యానెల్ అయినటువంటి మన ప్యానెలే ఎక్కువ హవా అనేది చూపించింది. 12 మంది ఈసీ సభ్యులకు గాను 7 మంది మన ప్యానెల్ సభ్యులకు గెలుపొందడం జరిగింది. ఇక్కడ వారి హవా గెలిపింది. అలాగే స్టూడియో సెక్టార్లో కూడా 4 ఈసీ మెంబర్స్కి గాను 3 మన ప్యానెల్ చిన్న నిర్మాతలకు సంబంధించిన ప్యానెల్ వాళ్ళే గెలిపించారు. అయితే మిగిలిన 2 ప్యానెల్స్ ఎగ్జిబిటర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్. ఎగ్జిబిటర్స్ ప్రధానంగా అగ్ర నిర్మాతలకు సంబంధించిన ప్రోగ్రెసివ్ ప్యానెల్లో క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. 16 మంది ఈసీ మెంబర్స్కి గాను 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించిన సభ్యులే గెలుపొందారు. చాలా బిగ్ నెంబర్ ఇదని చెప్పుకోవాలి 16 ఈసీ మెంబర్స్లో. అలాగే ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్కి సంబంధించి కూడా 12 మంది ఉన్నారు. ఇందులో ఇరు ప్యానెల్స్కి సంబంధించి సగం వస్తాయని చెప్పేసి చివరి వరకు ఒక ప్రచారం అయితే నడిచింది. కానీ ఇక్కడ అగ్ర నిర్మాతలకు సంబంధించినటువంటి ప్రోగ్రెసివ్ ప్యానెలే హవా చూపించిందని చెప్పుకోవచ్చు. 8 మంది అత్యధికంగా ఈ ఈసీ మెంబర్స్గా ఎన్నికవడం జరిగింది. 3 మాత్రం మన ప్యానెల్కి సంబంధించిన వాళ్ళు, 1 టై అయింది జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్యానెల్ పరంగా ఎవరికి వారే కొంత హవా చూపినప్పటికీ ఓవరాల్ ఈసీ మెంబర్స్ 44 ఈసీ మెంబర్స్లో 28 అనేవి ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించిన వారికే ఈ ఆధిపత్యం అనేది కనపడుతూ ఉంది. మిగిలిన 15 మన ప్యానెల్కి సంబంధించింది. అంటే చాలా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. 28 అంటే 44 కూడా చాలా బిగ్ నెంబర్ అని చెప్పుకోవాలి. సో కంప్లీట్గా ఛాంబర్ అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ అలాగే సెక్రటరీ ఈ మెయిన్ పదవులన్నిటికీ కూడా ఇప్పుడు ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించిన సభ్యుల పరిధిలోనే ఉన్నాయి. ఈ 3 పెద్ద పదవులని కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులే చాలా క్లియర్గా ఎన్నుకునే అవకాశం ఉంది. అట్లాంటి చర్చలు కూడా అవసరం లేదు. సో అధికారిక ప్రకటన మిగిలి ఉంది. అయితే ఫస్ట్ నుంచి చెప్పినట్టుగానే చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలుగా కొనసాగిన ఈ పోటీ, బరిలో దిగటం ఇదంతా కూడా ప్రచారం, నిజంగా రాజకీయ ఎన్నికలు ఎలా అయితే ఉంటాయో ఒరిజినల్గా జరిగే ఎన్నికల తరహాలోని ఈసారి చాలా ఎక్కువ కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ఛాంబర్ బిల్డింగ్ చుట్టూతా కూడా రాజకీయాలు జరిగాయి. ఇరు పక్షాలు కూడా ఛాంబర్ బిల్డింగ్కి మనకు సంబంధం లేదని ఒకళ్ళంటే, ఛాంబర్ బిల్డింగ్ సినిమా పరిశ్రమకు సంబంధించిందే, దాన్ని ఒక ఐకానిక్ టవర్ లాగా నిర్మించుకుందాం అని చెప్పేసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ వాళ్ళు మాట్లాడటం. సో ఈసారి ఎలక్షన్ అంతా కూడా ఛాంబర్ చుట్టూతానే జరిగింది. చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పేసి ఇరుపక్షాల వారు చూశారు. అయితే కొంత ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 43% పోలింగ్ అనేది ఇక్కడ ప్రభావం చూపింది. ఎప్పుడు కూడా 50%కి పైగా ఈ పోలింగ్ జరగటం, ఎక్కువగా మన ప్యానెల్కి సంబంధించిన సభ్యులకి కీలకంగా వాళ్ళందరికీ సపోర్టివ్గా ఉండేది. అయితే ఈసారి కొంత పర్సంటేజ్ తగ్గడం అనేది ఎవరికి వస్తుంది, ఏంటి సపోర్ట్ ఎవరికి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా చివరికి ఓవరాల్గా ప్రోగ్రెసివ్ ప్యానెల్, రన్నింగ్ ప్రొడ్యూసర్స్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజయంగా ఇది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సురేష్ బాబు ఉదయం నుంచి చాలా మందికి ఒక ప్రచారం ఛాంబర్ ప్రిన్సెస్లో కానీ నిర్మాతల్లో కానీ సభ్యుల్లో కానీ జరిగిన ఏంటంటే అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక ఖచ్చితంగా చేయబడుతుంది, సాయంత్రం లోపు ఈ విషయం తెలుస్తుంది అని చెప్పేసి అన్నట్టుగానే అది కొద్దిసేపట్లోనే దానికి సంబంధించిన ప్రకటన రానుంది. సో ఓవరాల్గా చిన్న నిర్మాతల మీద ఇది పెద్ద నిర్మాతల విజయం ఏదైతే ఎలక్షన్ ప్రచారం చూసినట్టుగానే అలాగే జరిగింది. కాబట్టి ఇప్పుడు చిన్న నిర్మాతల మీద ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపు నుంచి నిల్చున్న పెద్ద నిర్మాతలు భారీ విజయాన్ని అందుకున్నారు. ఎప్పుడు లేదు, గతంలో కూడా సగం వచ్చాయి, చర్చలు జరిగాయి, పదవుల కోసం చాలా వరకు గంటలు చర్చించేవారు. బట్ ఇప్పుడు ఎలాంటి చర్చలు లేకుండా 1-sided విజయంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. నవీన్, పూర్తిగా ఎప్పటి వరకు ఫలితాలు వచ్చేందుకు అలాగే అధికారికంగా ప్రకటించేందుకు అవకాశం ఉంటుంది? ఇంకా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది కదా వేరే సెక్టార్లకు సంబంధించి? ఎగ్జిబిషన్ ఓవరాల్గా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్కి సంబంధించిన కౌంటింగ్ అనేది చివరి వరకు కొనసాగింది. అది కూడా అయిపోయింది. ఒక్క
సభ్యుడికి సంబంధించి కౌంటింగ్ అనేది టై అవటం పట్ల దాన్ని రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి అన్నారు. ఓవరాల్గా అయిపోయినట్టే. సో మరికొద్ది సేపట్లో అంటే కౌంటింగ్ పూర్తయింది. దానికి సంబంధించిన ఏ సభ్యుడికి ఎంతెంత ఓట్లు వచ్చాయనే దాన్ని మెన్షన్ చేసిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక తర్వాత పదవులకు సంబంధించి అంటే ఈ రోజు ప్రకటిస్తారా లేదా రేపు ఒక కమిటీ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుని నూతన కార్యవర్గానికి సంబంధించిన ప్రకటన వాళ్ళందరూ ఎప్పుడు మాట్లాడతారు ఏంటనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. కౌంటింగ్ అయితే పూర్తి అయిపోయింది. అవి అధికారిక సమాచారం మాత్రం మరికొద్ది సేపట్లోనే దానికి సంబంధించిన సమాచారం మీడియాకి తెలిపి